ఈ వీడియోలో వచ్చేసి మనము నిన్న సైనిక్ ఎగ్జామ్ 6th క్లాస్ ఎగ్జామ్ పెట్టినారు కదా అందరికీ. సో అందులో సెట్ ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెట్ ఈలో సెక్షన్ బిలో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అడిగినారు కదా, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు పేపర్స్ ఉంటే చూసుకోండి, లేదా నేను క్వశ్చన్స్ వచ్చేసి డిస్ప్లే చేస్తాను సైడ్లో, అవి చూసుకోండి. సో ఇందులో మ్యాథ్స్లో అడిగిన 26th క్వశ్చన్ నెంబర్ 26 సెట్ ఈ పేపర్లో చూడండి. సో ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఇచ్చేసినారు. దీంతో వచ్చేసి హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ షుడ్ బి షేడెడ్ టు రిప్రజెంట్ 3/7. సో ఇందులో ఇచ్చిన ఎన్ని పార్ట్స్ అయితే ఇచ్చినారో అందులో 3/7 షేడ్ చేయండి అంటున్నారు. 3/7 షేడ్ చేయాలి అంటే ఎన్ని పార్ట్స్ షేడ్ చేయాలి? సో ఇందులో ఓవరాల్గా మనం ఇలా కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 ఇలా కౌంట్ చేసుకుంటూ పోతే ఇందులో ఓవరాల్గా మనకి 14 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ వచ్చేసి 14 పార్ట్స్ ఉన్నాయి. ఇందులో షేడ్ చేయమనేది మనకి ఎన్ని పార్ట్స్, హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ షుడ్ బి షేడెడ్ టు రిప్రజెంట్ 3/7 అన్నాడు. సో ఇందులో 3/7 షేడ్ చేయమన్నాడు. 3/7 అంటే ఇందులో 3/7 ఎంతనో ఫైండ్ అవుట్ చేయండి. 7 1s 7 2s. సో ఆన్సర్ 6 పార్ట్స్ మనకి షేడ్ చేయాలి. అంటే ఇది ఒక పార్టు, ఇది 2, ఇది 3, ఇది 4 5, ఇది 6. సో ఇలా 6 పార్ట్స్ షేడ్ చేయాలన్నమాట. దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4th ఆప్షన్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 26. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 27 చూసినాం అనుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చినారంటే 15 1/25ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయమన్నారు. దీన్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయమన్నారు. ఎలా చేస్తాము? 15 + 1/25 అని రాయొచ్చు దీన్ని. సో ఇప్పుడు 1/25ని డెసిమల్ ఫామ్లోకి మార్చేస్తే అంటే డివిజన్ చేసేయాలి. డివిజన్ చేస్తే 0.04. సో దట్ ఈక్వల్స్ టు 15 + 0.04 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 15.04 ఆన్సర్. సో ఆప్షన్ చూసుకుంటే మనకి ఆప్షన్ 2 నేను చెప్పినప్పుడు ఆన్ చేయనన్న. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్? ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి ఎంత ఇచ్చినారు? 64 అని ఇచ్చినారు. క్యూబ్ వాల్యూమ్కి ఫార్ములా ఏంది? సో ఇక్కడ సైడ్ క్యూబ్ అనమాట. సైడ్ క్యూబ్ వచ్చేసి 64 అయినప్పుడు ఏ క్యూబ్ వచ్చేసి 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. దెన్ సైడ్ వచ్చేసి ఏమవుతుంది? 4 సెంటీమీటర్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ చూడండి, శ్రేయ హ్యాస్ 32 రెడ్ పెన్స్ అండ్ 56 బ్లూ పెన్స్. షీ వాంట్స్ టు మేక్ ప్యాక్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పెన్స్ అవుట్ ఆఫ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈచ్ ప్యాక్ హ్యాస్ పెన్స్ ఆఫ్ ఓన్లీ one color. హౌ మెనీ పెన్స్ వుడ్ బి దేర్ ద బిగ్గెస్ట్ ప్యాక్ అన్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చినారు? శ్రేయ దగ్గర 32 రెడ్ పెన్స్ 56 బ్లూ పెన్స్ ఉన్నాయి అన్నారు. సో అయితే షీ వాంట్స్ టు మేక్ ప్యాక్స్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పెన్స్ out of them in such a way that each pack has pens of only one color. సో ఓన్లీ 1 కలర్ వచ్చేసి ఈక్వల్ నెంబర్గా ప్యాక్ చేయాలి అంటున్నాడు. ఈక్వల్ నెంబర్గా ప్యాక్ చేయాలంటే సో ఇందులో చూడండి, దీంతో ఏం చేయాలి మనము? హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ చేస్తే 32కి 56కి హెచ్సిఎఫ్. సో ఏ నెంబర్తో ఇది డివైడ్ అవుతుంది? 8 4s 8 7s. ఈక్వల్ నెంబర్ అన్నాడు. ఈక్వల్ నెంబర్ అంటే ఎంత? 8. సో ఒక్కొక్క ప్యాకింగ్లో తను ఎన్ని ప్యాక్ చేయాలి? ఈక్వల్ నెంబర్ 8 రెడ్ పెన్స్ పెట్టచ్చు ఒక్కొక్క ప్యాకింగ్లో, 8 బ్లూ పెన్స్ కూడా ఒక్కొక్క ప్యాక్లో పెట్టచ్చు. అప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్యాకింగ్స్ వస్తాయి. పెన్స్ 8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30 క్వశ్చన్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఫిగర్ ఫామ్స్లో ఇచ్చినారు అంతే. సో ఇక్కడ ఏంటంటే మీరు XY అనుకుంటే మీకు ఈజీగా అవుతుంది. సో దీన్ని వచ్చేసి ఏం రాసుకోవచ్చు? 2y అని రాసుకోవచ్చా? సో ఒక్కొక్క దాని y అనుకుంటే ఇది 2y అవుతుంది. సో దీన్ని x అనుకుంటే ఇది x. సో దట్ ఈక్వల్స్ టు 420 అని రాయచ్చా? సో ఈ ఫిగర్ని వచ్చేసి y అనుకున్నాయి. ఇది కూడా y కదా అయ్యేది. y అంటే ఇక్కడ -5. సో ఇది x. సో +x. సో దట్ ఈక్వల్స్ టు ఎంత? 90. సో ఇప్పుడు ఏమడిగినాడు? మీకు అడిగింది చూడండి క్వశ్చన్లో. సో దీని వాల్యూ ఎంత అన్నాడు. దీని వాల్యూ అంటే x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2y ఉంది. ఇది క్యాన్సిల్ అయిపోవాలి. ఇది క్యాన్సిల్ అయిపోవాలంటే ఇదంతా ఈ ఈక్వేషన్ అంతా కూడా మనం ఏం చేయాలి?
ఇంటూ 2 చేయాలి. ఈ ఈక్వేషన్ అంతా కూడా ఇంటూ 2 చేస్తే ఇది -2/2x 2 9s ఎంత 18. సో 180 అవుతుంది ఇది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనము, సో నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్ అంతా కూడా యాడ్ చేస్తాను, బోత్ ఈక్వేషన్ని యాడ్ చేస్తాను. ఇక్కడ -2y + 2y క్యాన్సల్, 2x + x 3x. సో ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది 600 అవుతుంది. x = 200. x ఇట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఫిగర్. దీని వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 200 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 31 చూడండి. సో ఇక్కడ రోమన్ నెంబర్స్ ఇచ్చిన రోమన్ నెంబర్స్ని అడిషన్ చేసి సో దాని రిజల్ట్ వచ్చేసి రోమన్ నెంబర్లో ఏదవుతుంది అన్నారు. సో ఇక్కడ చూడండి, సో సి ఏమవుతుంది, సి మీన్స్ 100, 100 + 100 200, 200 + 100 300. సో ఇక్కడ 300, ఇక్కడ కూడా 100 ఉంది. 100 ముందర 10 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 390. 390 ప్లస్, సో ఇక్కడ ఎంత ఇది వచ్చేసి 50 + 9 59. సో ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 449. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఆప్షన్స్లో ఇచ్చిన ఆన్సర్ ఏది సెట్ అవుతుంది అంటే ఆప్షన్స్ అన్నీ కూడా మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే CDXLI ఇదే కదా ఉండేది మనకి ఇక్కడ. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం, మీరు అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, D మీన్స్ ఎంత, D వచ్చేసి 500 అంటే 500 ముందర 100 ఉంది కాబట్టి దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 400 అవుతుంది. సరే, దీని వాల్యూ వచ్చేసి 400. సో ఇక్కడ వచ్చేసి 50 ముందర 10 ఉందంటే సో ఈ రెండింటి వాల్యూ వచ్చేసి ఏమవుతుంది 40. సో ఇక్కడ ఇది వచ్చేసి 9. సో దీని వాల్యూ సో 449. సో ఆన్సర్ ఏ సెట్ అవుతుంది మనకి ఆప్షన్ 2 సెట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32. సో ఇక్కడ వచ్చేసి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇన్కరెక్ట్ అంటున్నారు. ఏది ఇన్కరెక్ట్ అన్నప్పుడు ఏరియా చూడండి, ఏరియా వచ్చేసి మనకి 240 అని ఇక్కడ ఫిగర్లో ఇచ్చేసినారు. ఏరియా 240 అని ఇచ్చినప్పుడు సో ఇక్కడ వచ్చేసి ఏది ఏరియా ఫార్ములా ఏందో మనకు తెలియాలి. ఏరియా = లెంత్ × బ్రెడ్త్. అంటే ఇక్కడ అన్ని ప్రోడక్ట్ చేయండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది సెట్ కానిదే మనకు ఆన్సర్. సో ఆప్షన్ సి అనమాట. 54 × 5 చేసినాం అనుకోండి 270 వస్తుంది, 270 cm². సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట, ఇది ఇన్కరెక్ట్. సో మిగతావన్నీ కూడా మనం చేస్తే మీరు ప్రోడక్ట్ చేయండి. ఒకవేళ రాకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 19.2 × 12.5. సో ఇవి రెండు కూడా మనం చేస్తే ఎగ్జాక్ట్గా 240 cm² వస్తుంది. సో దీనికి మాత్రమే ఆప్షన్ సికి మాత్రమే 270 వస్తుంది. 270 కాదు కదా ఇక్కడ ఇచ్చింది. క్వశ్చన్ నెంబర్ 33. సో అసలు ఇది ఎంత ఈజీ క్వశ్చన్ అంటే చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఏముంది ఈ క్వశ్చన్లో చూడండి, అన్ని న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్స్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. డినామినేటర్ డిఫరెంట్ కూడా. డినామినేటర్స్లో ఏదైతే స్మాలెస్ట్ అవుతుందో అది లార్జెస్ట్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి దీనికి ఏమవుతుంది ఆప్షన్ 4th ఆప్షన్. డైరెక్ట్గా మళ్ళీ దీన్ని డివిజన్ చేసి పాయింట్లలో మార్చి డెసిమల్లో చేంజ్ చేసి అన్ని చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ చూడండి, న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్లో ఏదైతే లోయెస్ట్ ఉంటుందో అదే హైయెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 34. ఇక్కడ ఏమన్నారంటే 1 చైర్ కాస్ట్ వచ్చేసి 7642.45 అయితే 7 చైర్ కాస్ట్ ఎంత అన్నారు. సో అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంటూ 7 చేయాలి. దీన్ని 7 5s ఎంత 35, 7 4s 28, ఒక 3 31, 7 2s 14, 14 ఒక 3 17, 1 ఉంటుంది, 7 4s 28, 1 29, 7 6 42. సో ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇదే కదా వచ్చింది. సో ఇదే అంటే ఆప్షన్ వైజ్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ చూడండి, మనకి ఎన్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఏంది అంటున్నారు. సో దీన్ని ఎక్స్పాండ్ చేసినారు. ఈ నెంబర్ని ఎక్స్పాండ్ ఫామ్లో రాసుకోవాలంటే 100 + 27 రాస్తే సరిపోతుందా. 100 + 27 అంటే 100 × 15 + 27 × 15. దేర్ఫోర్ ఎన్ వాల్యూ వచ్చేసి 100, ఎన్ వాల్యూ వచ్చేసి 27. మనకి ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్ సెట్ అవుతుంది, ఆప్షన్ 4th ఆప్షన్ సెట్ అవుతుంది.
క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద బాడ్ మాస్టర్ ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. సో డివిజన్ అంటే సో ఇక్కడ ఏముంది, ఫ్రాక్షన్ ఉంది, ఇది వచ్చేసి రివర్స్ అవుతుంది. 3/2 అనేది 2/3 అవుతుంది మల్టిప్లికేషన్లో. సో ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేటి క్యాన్సిల్ చేసుకోండి. 3 1s 3 2s, 4 1s 4 2s. సో ఆన్సర్ ఎంత? ఇక్కడ 2 2 క్యాన్సల్, ఆన్సర్ 2/5. ఆప్షన్ వచ్చేసి మనకి 4th ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్, ఆప్షన్ 4 దీనికి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ 37 వచ్చేసి ఏమంటున్నా అంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అంటున్నారు. డిసెండింగ్ ఆర్డర్లో ఏది ఉంది? సో ఇచ్చిన వాటిల్లో ఏది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది అంటున్నారు. సో ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ న్యూమరేటర్స్ అన్నీ సేమ్, ఇక్కడ వచ్చేసి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. మనం దీన్ని డివిజన్స్ ఇలా చేయాల్సిన మనకి అవసరమే లేదు. సో న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయంటే డినామినేటర్స్ చెక్ చేసుకోండి. సో డినామినేటర్స్ ఏదైతే స్మాల్గా ఉంటుందో అది లార్జెస్ట్, ఇక్కడ స్మాల్గా ఉందా, ఇది లేదు అంటే ఇది క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్స్లో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ న్యూమరేటర్స్ పెద్దగా ఉండాలి. ఏడుంది ఇక్కడ 10 ఇక్కడ ఇచ్చేసినారు కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్స్ అన్నీ ఇక్కడ ఈక్వల్గా ఇచ్చినారు కాబట్టి ఒకసారి డినామినేటర్స్ చెక్ చేసుకోండి. డినామినేటర్స్లో చిన్న నుంచి పెద్దకు పోవాలి. ఉంది కదా, 6 8 12 15 18 ఆర్డర్లో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్. క్వశ్చన్ నెంబర్ 38. అన్ ఆయిల్ ట్యాంక్ క్యాన్ హోల్డ్ 60 లీటర్స్ ఆఫ్ ఆయిల్. సో ఒక ఆయిల్ ట్యాంక్లో వచ్చేసి 60 లీటర్స్ ఆయిల్ ఉంది అంటున్నారు ఒక ఆయిల్ ట్యాంక్లో. సో నెక్స్ట్ ఏమంటా అంటే అనదర్ ఆయిల్ ట్యాంక్ క్యాన్ హోల్డ్ థ్రైస్ యాజ్ మచ్. సో దీనికి థ్రైస్ ఉంది అన్నారు ఇంకొక ఆయిల్ ట్యాంక్లో, అంటే ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే 60 × 3 ఎంత? 180. సో అయితే ఏమడుగుతున్నారు క్వశ్చన్లో, వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ బోత్ ద ట్యాంక్స్. సో రెండు ట్యాంక్లో కెపాసిటీ ఎంత ఉంది అన్నారు. సో ఏం చేయాలి మనం ఇక్కడ? అడిషన్ చేయాలి. సో చేస్తే ఎంత? ఈ రెండిటి కెపాసిటీ వచ్చేసి 240 లీటర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి ఫిగర్ ఇలా ఇచ్చినారు, దీనికి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది అంటారు. వాటర్ ఇమేజ్ అంటే మనకి ఏమవుతుంది? అప్ డౌన్ అవుతుంది, డౌన్ అప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అండ్ లెటర్స్ చేంజ్ అవ్వకూడదు. సో లెటర్స్ చేంజ్ అవ్వకూడదు, వాటి ప్లేసెస్లో అవే ఉండాలి, అప్ అండ్ డౌన్ అవ్వాలి. సో ఆప్షన్ మనకి ఏది సెట్ అయ్యేది? ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 40. సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చినారు, అండర్లైన్ చేసినారు కదా. ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేసినారో దానికి ఏం కనుక్కోమన్నారు? సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ అన్నారు. ప్లేస్ వాల్యూస్ సమ్ చేయండి అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇదేమవుతుంది? 5000 అవుతుంది. ఇది వచ్చేసి మనకి సో ఇక్కడ నుంచి చేసుకుంటాం, మనకి ఈజీ అయిపోతుంది కాబట్టి. సో 3 పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ వేసుకోండి. సో ఇక్కడ ఏముంది? 7 అంటే 70. సో ఇదొక 5000 మనము దీనికి యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి? 1 యాడ్ చేసుకోవాలి. సమ్ అన్నారు కాబట్టి అన్ని అడిషన్ చేయాలి. 1 7 0 5 0 3. ఆన్సర్ వచ్చేసి దీనికి ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ 1. సో నేను సెట్ ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూడండి అందరూ. సెట్ ఈ మనం ఎక్స్ప్లెయిన్ చేసే పేపర్ సెట్ ఈ. సో ఇక్కడ 78.6 12 స్టూడెంట్స్కి వచ్చేసి 78 మీటర్ క్లాత్ యూజ్ అవుతుంది. సో వీళ్ళకందరికీ యూనిఫామ్కి 78.6 మీటర్ క్లాత్ యూజ్ అవుతుంది. అయితే 1 యూనిఫామ్కి ఎంత అంట? 1 యూనిఫామ్కి ఎంత అనేది మనం ఎలా చేసుకుంటాం? బై 12 చేయాలి. సో ఇక్కడ పాయింట్ రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది? 120 అవుతుంది. క్యాన్సలేషన్ 12 10s 12 6 12 5s 0.5. సో ఇక్కడ బై 10 ఉంది కాబట్టి ఇదేమవుతుంది? 6.55 మీటర్స్. సో ఒక సెట్ యూనిఫామ్ కుట్టియాలంటే 6.55 మీటర్స్ నీడ్. క్వశ్చన్ నెంబర్ 42. రమన్ స్టార్టెడ్ ఏ జర్నీ 4 hours బిఫోర్ సమీర్. అయితే సమీర్ వచ్చేసి తన జర్నీని ఎప్పుడు స్టార్ట్ చేసినాడంటే 2:15 PM స్టార్ట్ చేసినాడు. సో మనకి యాక్చువల్ టైం రావాలంటే దీనికి 12 hours యాడ్ చేయాలి. 12 hours యాడ్ చేస్తే దీనికి 12 యాడ్ చేస్తే ఏమవుతుంది? 14:15. సో ఇది యాక్చువల్ టైము. అయితే ఇక్కడ ఏమన్నాడు? రమన్ ఎప్పుడు తన జర్నీని స్టార్ట్ చేసినా అంటే 4 hours బిఫోర్ అన్నాడు. అంటే దీంట్లో నుంచి మనం ఏం చేయాలి? 4 hoursని లెస్ చేయాలి. లెస్ చేస్తే 10:15. సో 10:15 hours ఆప్షన్ 3.
క్వశ్చన్ నెంబర్ 43. ఒక డీలర్ వచ్చేసి 50 టేబుల్స్ని పర్చేస్ చేసినాడు. 50 టేబుల్స్ని పర్చేస్ చేసినాడు. ఒక్కొక్కటి 4570 పడితే ఏమంటున్నాడు అంటే మనకి టోటల్గా కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అంటే 50 × 4570 ఇంటూ చేయాలి. ఇంటూ చేయాలంటే 5 7s ఎంత 35, 5 5s 25, ఒక 3 28, 5 4s 20, ఒక 2 22. సో ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఏమన్నాడు తన దగ్గర ఉన్న టేబుల్స్లో 9 టేబుల్ వచ్చేసి డ్యామేజ్ అయిపోయినాయి. 9 టేబుల్స్ డ్యామేజ్ అయిపోతే 15లోంచి 9 పోతే 41. సో 41కి ఒక్కొక్కటి వచ్చేసి ఎంత పడింది కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు 5000. ఒక్కొక్కటి 5000కి అమ్ముకున్నాడు. సో ఓవరాల్గా ఈ ట్రాన్సాక్షన్లో తనకి ఏం జరుగుతుంది అన్నారు, లాసా గెయినా అని దీని మీనింగ్ అంతే. సో ఇక్కడ 5 1s 5, 5 4s 20. సో ఇక్కడ ఓవరాల్గా 3 zeros ఉంటాయి మనకి. సో ఇక్కడ చూడండి మనకి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? కాస్ట్ ప్రైజే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? సో ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 0 0 5, 8లోంచి 5 పోతే 3 0. సో కాస్ట్ ప్రైజే ఎక్కువ ఉంది కాబట్టి తనకి లాస్ ఎంత అంటే లాస్ వచ్చేసి 23,500. మనకి ఈ ఇంకడే లాస్ ఆఫ్ 23,500 ఆప్షన్ 3లో ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. సో ఇక్కడ ప్లేస్ వాల్యూ దీనికి ఏం చెప్తారంటే రిలేషన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్లో రిలేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది 10,000 ప్లేస్లో ఉంది, ఇది వచ్చేసి 100 ప్లేస్లో ఉంది. దీనికి ఎన్ని టైమ్స్ ఉంది అన్నారు. ఎన్ని టైమ్స్ ఉంది? 100 టైమ్స్ ఉంది. సో ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి 60,000, దీన్ని 60,000 x అనుకుందాము, దీన్ని వచ్చేసి 600y అనుకుందాం. ఓకేనా? ఇది వచ్చేసి 60,000x, అది వచ్చేసి 600y. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 2 zeros, ఈ 2 zeros క్యాన్సల్, 6తో 6 1s 600s. సో ఎన్ని టైమ్స్ ఉంది? ఇది 100 టైమ్స్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి దీనికన్నా ఇది 100 టైమ్స్ ఉంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి 100. క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమన్నాడంటే ఐఎమ్ ఏ 5 digit ఈవెన్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసేయద్దు. బికాస్ ఆఫ్ ఆప్షన్ సిని వచ్చేసి ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి ఆడ్ నెంబర్ కదా, అవునా? సో ఇక్కడ ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మిగతావన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. అండ్ నెక్స్ట్ ఏమన్నారు? ఐ హ్యావ్ 9 ఎట్ మై 10th ప్లేస్. సో అన్నిట్లో కూడా 9 ఉంది. సో దేన్ని ఎలిమినేట్ చేసేయలేరు. సో నెక్స్ట్ వచ్చేసి ఏమన్నారు? ద డిజిట్ ఎట్ ద 10,000 ప్లేస్. 10,000 ప్లేస్లో ఉండే డిజిట్ ఎలా ఉండాలి అంటే 10th ప్లేస్లో ఉండేదానికి 3 లెస్ అన్నారు. 3 లెస్ అంటే ఉంది కదా, ఇది ఉంది, ఇది ఉంది, ఇది కూడా ఉంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నారు? ద డిజిట్ ఎట్ ద 100 ప్లేస్ ఈజ్ హాఫ్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఎట్ ద 10,000 ప్లేస్. సో ఇక్కడ 100 ప్లేస్లో వచ్చేసి ఇది ఉంది, 10,000 ప్లేస్లో ఇది ఉంది. సో ఏమంటున్నాడు? 10,000లో ఉండే ప్లేస్ని హాఫ్ చేస్తే అది 100 డిజిట్లో ఉండాలి అన్నాడు. ఉంది కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి ద డిజిట్ ఎట్ ద 1000 ప్లేస్. 1000 ప్లేస్లో ఉండే డిజిట్ ఏది? ఇది. సో దీన్ని ఏమంటున్నాడు ఇప్పుడు చెక్ చేస్తాం. ద డిజిట్ ఎట్ ద 1000 ప్లేస్ ఈజ్ డబల్ ద డిజిట్ ఎట్ ద 1th ప్లేస్. సో 1th ప్లేస్లో ఉండే డిజిట్ ఇది, దీన్ని డబల్ చేస్తే 10,000 ప్లేస్లో ఉండాల్సిన డిజిట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి, దీన్ని డబల్ చేస్తే ఇది వచ్చిందా? రాలేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. దీన్ని డబల్ చేస్తే ఇది రావాలి కదా. సో ఇది వచ్చింది అంటే ఇదైనా ఉండాలి, ఇదైనా ఉండాలి కదా. సో ఒకసారి మళ్ళీ ఆప్షన్ చూసుకొని చెక్ చేసుకోండి, ఇదా అదా అనే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏమన్నాడంటే 10,000లో 3 లెస్ అన్నాడు, ఇది ఉంది. సో ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ కూడా సెట్ అయింది. సో కాకుంటే మనకి ఇక్కడ 100 ప్లేస్కి ఇది సెట్ కాదు. 100 ప్లేస్లో ఒక కండిషన్ ఇచ్చాడు. ద డిజిట్ ఎట్ ద 100 ప్లేస్ ఈజ్ హాఫ్ ద డిజిట్ ఎట్ ద 10,000 ప్లేస్.
10,000 ప్లేస్లో హాఫ్ చేస్తే ఇది రావట్లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసినాం. సో ఓన్లీ మన సూటబుల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 46. బెర్త్ వచ్చేసి ఇక్కడ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. బెర్త్ కాదు సారీ, బేస్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. హైట్ వచ్చేసి ట్వైస్ ద బేస్ అన్నారు. అంటే ట్వైస్ ద బేస్ అంటే 12 × 2 చేయాలి. 12 2s ఎంత 24 సెంటీమీటర్. అయితే ఏరియా ఎంత అంటున్నాడు. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా వచ్చేసి ½ × బేస్ × హైట్. సో బేస్ వచ్చేసి మనకి ఇక్కడ 12, హైట్ వచ్చేసి 24, 2 1s 2 6. సో 24 × 6 వచ్చేసి 144 స్క్వేర్ సెంటీమీటర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 47. సో ఇందులో ఎన్ని అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఇక్కడ చూస్తేనే మనకి ఎవ్రీ యాంగిల్ వచ్చేసి అక్యూట్ యాంగిల్గానే ఉంది. సో ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయంటే 6 యాంగిల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 48. సో ఇక్కడ స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చినారు 76,43,872 అని ఇచ్చినారు. సో అందులో గర్ల్స్ వచ్చేసి ఇంతమంది అయితే బాయ్స్ ఎంతమంది అంటున్నారు. ఏం చేయాలి మనకి. సో ఇందులో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 0 7. సో 8లో 6 పోతే 2. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 6. సో ఇక్కడ 0. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత 4. సో ఇక్కడ 3. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత 34,06,270. ఆప్షన్ 3. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 49. సో ఇక్కడ ఏమడిగినారు అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అసెండింగ్ ఆర్డర్ ఉంది అంటున్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది స్మాల్ టు బిగ్ ఉండాలి. సో స్మాల్ టు బిగ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి స్మాల్ నెంబర్. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉండాలి కానీ లేదు కదంటే దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి ఈ 4th ఆప్షన్లో కూడా ఇది వచ్చేసి 4 డిజిట్ నెంబర్. సో మిగతావన్నీ కూడా ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఇచ్చా అంటే 4 డిజిట్ నెంబర్ ఇక్కడ రావాలి కానీ లాస్ట్లో రాకూడదు కదా. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ వచ్చేసి స్మాల్ నెంబర్ ఏది ఇందులో స్మాల్ నెంబర్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి ఇక్కడ రావాలి కానీ లాస్ట్లో ఇచ్చేసినారు. దీన్ని కూడా అలా ఎలిమినేట్ చేసేయచ్చు. సో మిగిలింది ఒకటే ఒక ఆప్షన్, అదే ఆప్షన్ 3 మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమడినా అంటే మనకి ఇచ్చినది 5 డిజిట్స్ ఇచ్చినారు. 7 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమంటారు. అంటే ఒక డిజిట్ వచ్చేసి మనకి ఎన్ని టైమ్స్ రావాలి చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక డిజిట్ వచ్చేసి యాక్చువల్గా ఈ నెంబర్ కాకుండా 2 టైమ్స్ రావాలి. 2 టైమ్స్ రావాలంటే ఒక డిజిట్ వచ్చేసి 3 టైమ్స్ రావాలి. సో ఇందులో స్మాలెస్ట్ ఏదవుతుందో సో దాన్ని మనం ఏం చేసుకోవాలి 3 టైమ్స్ రాసుకోవాలి. సో ఇక్కడ 0 రాకూడదు కాబట్టి ఒక నెంబర్ స్టార్టింగ్లో సో 1తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి సో అన్నిటికన్నా చిన్న డిజిట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ చిన్నది ఏదవుతుంది ఇది. సో 1 రాసుకోండి. సో నెక్స్ట్ 0 రావచ్చు. 0 వచ్చేసి ఎన్ని టైమ్స్ రావాలి 3 టైమ్స్ రావాలి. సో నెక్స్ట్ ఏమొస్తుంది 3, నెక్స్ట్ 5, 8. సో 7 డిజిట్స్ వచ్చేసి మనకు సరిపోయినాయా. 7 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి ఇది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 4. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 51. సో ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ స్పేస్ వదిలినానో దీని ఏరియా వచ్చేసి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి మనకి ఆ ఏరియా అనేది ఎలా వస్తుంది 25 × 9 అంటే ఈ లార్జ్ రెక్టాంగిల్ ఉంది కదా. సో దాని ఏరియా ఎంత 25 × 9 వచ్చేసి ఎంత 225. సో దీంట్లో నుంచి మనం ఈ రెండింటిని వచ్చేసి ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇదంతా ఈ పార్ట్ ఉండేదంతా ఏరియా మనకు వస్తుంది. సో -4 7s వచ్చేసి 28. సో ఎందుకు చేసినాం 4 7s వచ్చేసి L × Bలోకి రాసుకున్నాం. సో దీని వచ్చేసి 6 స్క్వేర్ అంటే 6 6 36. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 64. 225లో నుంచి 64 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 161 స్క్వేర్ సెంటీమీటర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 52లో ఏది ఇన్కరెక్ట్ అంటున్నారు. సో దీన్ని మనం డివిజన్ చేసామనుకోండి 0.4 వస్తుంది. సో డివిజన్ చేసి మీరు చెక్ చేయండి.
సో ఇక్కడ 2 వెళ్ళదు కాబట్టి 0.0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 5 4s వచ్చేసి ఎంత 20. సో కరెక్టే కదా ఇది ఇచ్చింది, ఇది కరెక్టే. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వచ్చేసి దీనికన్నా ఇది పెద్దది అంటున్నాను, అవునే కదా. ఇక్కడ 0 ఉంటే ఇది వచ్చేసి 1తో స్టార్ట్ అయింది అంటే ఇది పెద్దదే కదా. సో ఆన్సర్ ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ అడిగింది మనకి ఇన్కరెక్ట్ ఏది అంటున్నారు, ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, డెసిమల్ తర్వాత 8 ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత 9 ఉంది. సో ఇది పెద్దది కాబట్టి ఇది ఇటు సైడ్కు ఉందంటే ఇవి రెండు ఇటు సైడ్కు ఉంటే అది పెద్దదన్నమాట. సో ఇది కూడా కరెక్టే. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 3.2 ఇక్కడ 3.2 సేమ్ ఉంది. సో ఒక్కసారి నెక్స్ట్ డిజిట్కి వెళ్ళండి. నెక్స్ట్ డిజిట్కి వెళ్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇది పెద్దది కదా. యాక్చువల్గా ఇలా ఉండాలి సింబల్, ఇలా ఇచ్చినారు. సో ఇది రాంగ్ అనమాట. ఇన్కరెక్ట్ ఏది ఆప్షన్ 4th ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 53 వచ్చేసి ఏమన్నా అంటే 3 మిలియన్ మీన్స్ 30 lakhs. సో 30 lakhsలో నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే సో దాని వాల్యూ వచ్చేసి మనకి ఇది వస్తుంది అంట 17,65,498 అవుతుందంటే దీని నుంచి దీన్ని మనం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయాలి. 10లోంచి 8 పోతే 2, 9 ఉంటుంది, 9లోంచి 9 పోతే 0, ఇక్కడ 5. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది, సో తీసుకుంటే మనకి అంతేనా అయ్యేది. సో 10లోంచి 8 పోతే 2, 9లోంచి 9 పోతే 0, 9లోంచి 4 పోతే 5, 9లోంచి 5 పోతే 4, 9లోంచి 6 పోతే 3, 9లోంచి 7 పోతే 2. సో ఇక్కడ 2 ఉంటుంది, 2లోంచి 1 పోతే 1. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 12,34,502. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నారంటే బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 54. ఇఫ్ ద క్లాసెస్ ఫర్ ద సీనియర్ స్టూడెంట్స్ స్టార్ట్ ఎవ్రీడే ఎట్ 8:35 AM క్లాస్ స్టార్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఏమంటా అంటే క్లాస్ ఎండ్ అయ్యేది వచ్చేసి 1:45 PM ఎండ్ అవుతుంది. అయితే ఓవరాల్గా క్లాస్ డ్యూరేషన్ ఎంత, నో బ్రేక్స్ అంట, బ్రేక్ లేకోకుండా. సో ఓవరాల్గా క్లాస్ డ్యూరేషన్ ఎంత అంట. ఒకవేళ బ్రేక్ ఉంటే సో దీంట్లో నుంచి మనము ఆ బ్రేక్ని తీసేయాల్సింది వస్తుంది. సో బ్రేక్ అనేవి లేవు అన్నారు కాబట్టి ఓవరాల్గా దీంట్లో నుంచి దాన్ని తీసేస్తే మనకి సరిపోతుంది. సో 1:45కి యాక్చువల్ టైం చేస్తే ఏమవుతుంది 13:45 కదా అయ్యేది. 12 యాడ్ చేసుకోవాలి, దీన్ని 12 యాడ్ చేసుకుంటే 13:45 అవుతుంది. సో దీన్ని ఇలానే రాసుకోవచ్చు కదా, యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏఎంకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, పిఎంకి 12 hours యాడ్ చేయాలి. సో మనకి ఓవరాల్ క్లాస్ డ్యూరేషన్ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 5లోంచి 5 పోతే 0, 1. సో ఇక్కడ ఎంత 5. సో 5 hours 10 minutes. ఆన్సర్ వచ్చేసి 5 hours 10 minutes ఉందా, లేదు. సో లేదు అంటే 5 hours 10 minutes లేదు కాబట్టి దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఒక 10 minutes, ఇది 10 minutes అయినప్పుడు 5 × 60 చేస్తే ఎంత 300. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 310 minutes. ఆన్సర్ 310 minutes ఆప్షన్ బి. సో మీరు ఆప్షన్ సి పెట్టకూడదు, ఎందుకంటే ఆప్షన్ సిలో 5 hours 20 minutes ఉంది, మీకు రాలే 10 minutes కదా అని 20 minutes పెడితే అది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అన్న 55 క్వశ్చన్ ఏమి ఇచ్చిన అంటే ఐడెంటిఫై ద యాంగిల్ క్రియేటెడ్ బై ద మినిట్ అండ్ ద అవర్ హ్యాండ్ 2:30 PMకి. 2:30 PMకి వచ్చేసి మనకి మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది. సో మినిట్ హ్యాండ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఇక్కడైనా ఉండేది. అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడైనా ఉండేది. సో అంతే కదా. సో ఇక్కడ మనకి ఇది 2:30 PMకి స్టార్ట్ అయ్యి అయితే ఇక్కడ మనకి ఇదంతా కాదు యాంగిల్ ఎంత ఉంది అని అడిగినారు. సో యాంగిల్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఓవరాల్గా మనం చూస్తే 12 పార్ట్స్ ఉంటాయి. ఓవరాల్గా యాంగిల్ వచ్చేసి 360 degrees, పార్ట్స్ వచ్చేసి 12. ఒక్కొక్క పార్ట్కి ఎంత 30 degrees, ఒక్కొక్క పార్ట్కి 30 degrees అయితే సో ఇదంతా ఒక పార్ట్ 2, 3, 4, ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 30 × 4 120 degrees వస్తుంది. 120 degrees మీన్స్ ఇది అక్యూట్ యాంగిల్ కాదు, రైట్ యాంగిల్ కాదు, నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ యాంగిల్ కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అబ్ట్యూస్ యాంగిల్. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. మనకి మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ రీజనింగ్ కూడా ఇచ్చినారు, ఒకసారి చూడండి. సో ఈ ఫిగర్ ఇది ఫస్ట్ ఫిగర్ బేస్ ఫిగర్ అనుకుంటే ఇది వచ్చేసి ఇటు సైడ్కి బెండ్ అయ్యింది, మళ్ళీ వచ్చేసి ఇదేమైంది
సో ఇది ఇటు సైడ్ బెండ్ అయితే ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇటు సైడ్ బెండ్ కావాలి. ఇటు సైడ్ బెండ్ కావాలంటే అప్పుడు మనకి ఆప్షన్ వచ్చేసి ఏ సెట్ అవుతుంది, ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 57 వచ్చేసి నియరెస్ట్ 100 అన్నారు. 100 అంటే 100 చూసుకోండి. 100 చూసుకుంటే ఇక్కడ 561 ఉంది. నియరెస్ట్ 100 వచ్చేసి ఈ ప్లేస్లో 600 రావాలి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. సో ఆప్షన్లో 57కి వచ్చేసి సెకండ్ ఆప్షన్ 2. సో నెక్స్ట్ వన్ చూడండి. 58లో 6వ మార్క్ ఇక్కడ ఉంది. సో అన్నీ ఒక్కొక్క ప్లేస్ వచ్చేసి రివర్స్లో వెళ్తూ ఉన్నాయి, అంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్తూ ఉన్నాయి. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ ఇక్కడికి పోయింది, ఇక్కడికి వచ్చిందంటే నెక్స్ట్ ఇది ఉండాల్సింది ఇక్కడ ఉండాలి. ఓన్లీ ఒకే ఒక ఆప్షన్లో ఉంది. ఆప్షన్ ఏదే అంటే థర్డ్ ఆప్షన్. ప్రతి ఒక్కటి కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక్కొక్క ప్లేస్ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఇక్కడ వచ్చేసి 2 ఫిగర్స్ ఇచ్చినారు. 2 ఫిగర్స్ వచ్చేసి సమ్ చేయమంటున్నారు, షేడెడ్ పార్ట్స్. సో షేడెడ్ పార్ట్స్ రీజన్ని సమ్ చేయమంటారు. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా 12 పార్ట్స్ ఉన్నాయి, ఇందులో కూడా 12 పార్ట్స్ ఉన్నాయి. సో అంటే డినామినేటర్లో మనకి 12 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని పార్ట్స్ షేడ్ చేసినారు, 8 పార్ట్స్ షేడ్ చేసినారు. ఇక్కడ వచ్చేసి ఎన్ని పార్ట్స్ షేడ్ చేసినారు, 5 పార్ట్స్ షేడ్ చేసినారు. సో అంటే 13/12 ఇట్ ఈజ్ నథింగ్ బట్ 1/12 ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4th ఆప్షన్. సో నెక్స్ట్ చూడండి 60లో ఇక్కడ ఫిగర్స్ అన్నిట్లో కూడా 6వ మార్క్ వచ్చేసి ఇక్కడ మిడిల్లోనే ఈ ఏ అనే ఫిగర్కి మిడిల్లో ఫేస్ చేసినారు. ఇక్కడ 6వ మార్కు దీనికి కూడా ఏం చేసినారు, మిడిల్లోకే ఫేస్ చేసినారు. 4th దాంతో కూడా మిడిల్లోనే, బట్ ఇక్కడ చూడండి క్రాస్గా ఉంది. సో క్రాస్గా ఉందంటే ఇది కాదు కదా ఆన్సరు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. సో ఈ ఫిగర్కి దీనికి మిడిల్లోనే ఉంది. మనము అది ఏ ఫేస్ అనేది చూడకండి, మిడిల్లో ఉందా లేదా. ఇది వచ్చేసి లీఫ్కి మిడిల్లోనే 6వ మార్క్ ఫేస్ అయ్యింది, బట్ దీనికి లేదు. యాక్చువల్గా ఉంటే ఇలా ఉండాలి లేదా ఇలా ఉండాలి, లేదు కదా, లేదు కాబట్టి ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 61. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 61లో వచ్చేసి ఒక కార్టూన్లో వచ్చేసి 150 పెన్స్ ఉంటాయి. ఇక్కడ ఓవరాల్గా టోటల్ పెన్స్ వచ్చేసి 1,28,400 ఉన్నాయి. సో అయితే నెంబర్ ఆఫ్ కార్టూన్స్ అడిగినారు. నెంబర్ ఆఫ్ కార్టూన్స్ రావాలంటే మనం ఏం చేయాలి, సో డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే సో ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సల్, 15తో డివిజన్, 15 1s 15, 15 8s ఇంకెంత ఉంటుంది, 15 8s అంటే 84 మిగులుతుంది. 84 అంటే 15 5s ఇంకెంత ఉంటుంది, 9 ఉంటుంది కాబట్టి 90 అంటే 6. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 856. సో నెక్స్ట్ వన్ చూడండి 62కి వచ్చేసి ఏమంటున్నారు అంటే ఇక్కడ క్వశ్చన్లో 62. సో ఇక్కడ 5/7 ఇచ్చినారు. 5/7కి వచ్చేసి ఏది ఈక్వల్ కాదు అంటే మనం ఇక్కడ సొల్యూషన్ చేస్తే 5/7 రావాలి. సో ఇక్కడ చూడండి 3తో 3 5s 3 7s అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. కాకుంటే ఇక్కడ నాట్ ఈక్వివాలెంట్ టు అన్నారు. నాట్ ఈక్వివాలెంట్ అంటే చూడండి ఇది దేంతో క్యాన్సిల్ కాదు, ఇది వచ్చేసి 5తో 5 5s 5 7s ఇది 2 5s 2 7s. సో మిగిలింది మనకి ఈ ఆప్షన్ ఏ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 63. సో ఇక్కడ వచ్చేసి 63లో వచ్చేసి ఏమన్నా అంటే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 2 డజన్ బిస్కెట్స్ ఇఫ్ ఈచ్ బిస్కెట్ వెయిట్, ఒక్కొక్క బిస్కెట్ వచ్చేసి 4 grams ఉంటే ఇక్కడ ఏమన్నా 2 డజన్ అంటే ఒక్కొక్క డజన్లో 12 ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి 24 ఆర్టికల్స్ ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అన్నారు. అంటే 24 × 4 చేయాలి. 4 4s 16 96 grams. ఆన్సర్ 96 grams. ఆప్షన్ 4th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ఏమడినా అంటే ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే ఏంది, ఏదైనా కానీ ఒక పొలం అనుకోండి దాని చుట్టూ కంచె వేయడం అంటే పెరిమీటర్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్కి ఎంత కాస్ట్ పడుతుంది అంటున్నారు. ఒక మీటర్కి అయితే 215 పడుతుంది అన్నారు. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ ఇచ్చినారు. లెంత్ బ్రెడ్త్ ఎంత ఇచ్చినారు, ఒకటి 45 23. సో 45 + 23 ఎంత అవుతుంది 68. 68 × 2 చేస్తే 136. సో ఇప్పుడు ఈ 136కి మనం ఏం చేయాలి, ×215 చేయాలి. సో ×215 చేస్తే ఆన్సర్ 29,240 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వచ్చేసి 65లో ఏ వెబినార్ హ్యాస్ 3 ఇంటర్వెల్ ఆఫ్ 5 minutes ఈచ్. ఒక్కొక్క దానికి వచ్చేసి 5 minutes అయితే 3 ఇంటర్వెల్స్ అన్నాడు. ఒకదానికి 5 అయితే 3 ఇంటర్వెల్స్కి ఎంత పడుతుంది? 3 × 5. సో 3 × 5 15 minutes. బట్ ఇక్కడ అన్ని సెకండ్స్లో ఇచ్చినాడు, అంటే ఏం చేయాలి? ఇంటూ 60 చేయాలి. సో ఆన్సర్ 900 seconds. సో నెక్స్ట్ వన్ 66లో సో 2.4624కి ఎంత యాడ్ చేస్తే ఇది వస్తుంది అన్నారు. ఎంత యాడ్ చేస్తే అంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సో 10లోంచి 4 పోతే 6, 4లోంచి 2 పోతే 2. సో ఇక్కడ ఎంత? 7లోంచి 3, 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు HCF ఇంటూ LCM. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ వచ్చేసి ఇవ్వలేదు, HCF ఇంటూ LCM అవి రెండు ప్రోడక్ట్ చేసినారు. 322 అయితే సో ఇక్కడ ఒక నెంబర్ వచ్చేసి 23 అయితే అనదర్ నెంబర్ ఎంత అంటున్నారు. సో 23తో 23 ones 23 4s 14s. సో నెంబర్ 2 వచ్చేసి 14. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 68. 76 lakhs అన్నారు. సో ఇదేనా 76 lakh 4000 అన్నారు. 4000. నెక్స్ట్ వచ్చేసి 83. సో అక్కడ చూడండి ఇలా ఫాలో అయినారు అనుకోండి, మీరు ఈజీగా నెంబర్ తప్పుపోకుండా చేయొచ్చు. 0 4 6 6 7 అడిషన్ చేస్తాను ఇదంతా. సో దీన్ని ఏమడిగినాడు వాడు? ఇంటర్నేషనల్ సిస్టంలో రాయండి అన్న. ఇంటర్నేషనల్ సిస్టంలో సో ఇక్కడ మనకి రైట్ మోస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి 3 digitsకి కామాస్ ఇవ్వాలి. సో ఆన్సర్ మనకి ఏ ఆప్షన్ అవుతుంది? 4th ఆప్షన్ అవుతుంది. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ప్రియా వచ్చేసి ప్రీషా వెయిస్ 69. క్వశ్చన్ నెంబర్ 69. సో ఇక్కడ ప్రీషా వెయిట్ వచ్చేసి 42 kgs అని ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ కైరా వెయిట్ వచ్చేసి 39.5 అని ఇచ్చినారు. అయితే టోటల్ వెయిట్ ఎంత అంటున్నారు. సో మనం డెసిమల్ కింద డెసిమల్ ప్లేస్ చేయాలి. ఇక్కడ డెసిమల్ లేదు కాబట్టి డెసిమల్ లేకుంటే డెసిమల్ పెట్టి 0 వేసుకోండి. సో రెండు టోటల్ అన్నాడు కాబట్టి సమ్ చేయాలి. 5 9 + 2 11. సో 7 1 8 81.5 ఇలా ఇవ్వలేదు, ఇలా గ్రామ్స్లో ఇచ్చినారు కాబట్టి 81,500 grams. సో ఇది మనకి కేజెస్లో వచ్చింది. ఒక కేజీ ఇంటూ 1000 చేయాలి. ఇంటూ 1000 చేస్తే మనకి ఏమవుతుంది? 81,500 grams. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70 వచ్చేసి ఏమి ఇచ్చినారంటే క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 70. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 5 times అవుతుంది. ఏమంటే an athlete finishes 400 meters race in 48 seconds. How many minutes has he spent if he ran 5 times on the same track? సేమ్ ట్రాక్ మీద 5 times. అప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 400 × 5 అవుతుంది. టైం వచ్చేసి ఏమవుతుంది? టైం కనుక్కోమన్నారు. సేమ్ స్పీడ్తో అంటున్నాడు. సేమ్ స్పీడ్ అంటే సో ఇక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు సేమ్ స్పీడ్ అన్నాడు కాబట్టి 400/48 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు మనం ఏం టైం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ వచ్చేసి 400 × 5, స్పీడ్ వచ్చేసి 400/48 ఇంటూ టైం. సో ఇక్కడ 400 క్యాన్సల్. టైం ఈక్వల్స్ టు 48 × 5. టైం వచ్చేసి సెకండ్స్లలో వస్తుంది మనకి, బికాస్ ఆఫ్ ది మీటర్ పర్ సెకండ్స్లో ఉన్నాయి అన్నీ కాబట్టి సెకండ్స్లలో వస్తుంది. 5 8s 40 to 40 seconds. మినిట్స్లో కన్వర్ట్ చేయమన్నారు. మినిట్స్లో కన్వర్ట్ చేయమంటే బై 60 చేయాలి. బై 60 చేస్తే 0 0 క్యాన్సల్, 6 1s 6 4s 4 minutes. ఆన్సర్ వచ్చేసి 4 minutes. సో నెక్స్ట్ వచ్చేసి 71 నుంచి 75 వరకు ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ ఇచ్చినారు. సో అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ గ్రేడ్ 5 స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ. సో స్టూడెంట్ యాక్టివిటీస్ దానిపైన క్వశ్చన్స్ ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మోర్ స్టూడెంట్ చూస్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ వచ్చేసి ఇది స్విమ్మింగ్. సో కంపేర్ టు డిబేట్తో కంపేర్ చేస్తే ఎంతమంది అన్నారు. 22లో నుంచి 15 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 22లో నుంచి 15 సబ్ట్రాక్షన్ చేస్తే
7. సో ఆన్సర్ 7 అనమాట, 4th ఆప్షన్. సో నెక్స్ట్ వన్, ఇది క్వశ్చన్ నెంబర్ 71, ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్. సో నెక్స్ట్ 72, హౌ మెనీ స్టూడెంట్ చూస్ డ్యాన్స్. డ్యాన్స్లో ఎంతమంది ఉన్నారు? డ్యాన్స్లో వచ్చేసి 18 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ 2 18, ఆప్షన్ 2 18. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73, హౌ మెనీ స్టూడెంట్స్ వేర్ దేర్ ఇన్ ద 2 లీస్ట్ పాపులర్ యాక్టివిటీస్. లీస్ట్ పాపులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి లీస్ట్ అన్నారు, లీస్ట్లో లీస్ట్ వచ్చేసి 12 తర్వాత లీస్ట్ ఏది? 12 తర్వాత లీస్ట్ 15. సో 12 ఒక 15, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత? 27. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4th ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 74, గ్రేడ్ 5లో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అన్నారు. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 10 10 20 20 ఒక 20 40 40 50 60 60 ఒక 14 74 ఒక 2 76 76 ఒక 2 78 ఒక 5 83. సో టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 83, ఆప్షన్ 2. సో నెక్స్ట్ వన్ 75లో, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ చూస్ పెయింటింగ్. పెయింటింగ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 16 ఉన్నారు. అండ్ నెక్స్ట్ థియేటర్లో వచ్చేసి 12. మోర్ దెన్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఎంతమంది ఎక్కువ ఉన్నారంటే 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద కీ ఫర్ ది all set papers. Thank you for watching. Please subscribe our YouTube channel. Please like, share and comment our video.